నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్నే రావాలి. ఎందుకని సార్? మా జగన్ అన్న పరిపాలన మాకు బాగుంది. అంటే ఏ విధంగా బాగుందని చెప్పి? మాకు వాలంటీర్ల ద్వారా కూడా మాకు అన్నీ అందించాడు. మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు. మాకంతా బాగానే ఉంది. మాకు అందియాల్సినవన్నీ మా ఇళ్ళకి వస్తున్నాయి. మాకేం ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. మరి ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నాయని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఇవన్నీ అనుకోవడం ఏంటంటే ఈ ఎగస పార్టీ వాళ్ళు ఈయన ఏదో చెప్పించుకోవడం తప్ప కానీ ఏమి లేదు. జగన్ గారు మరి నిశ్చయంగా గెలవరు, నీకు గెలవనీయని చెప్పి పవన్ కళ్యాణ్ మా జగన్ అన్నను మేము గెలిపిస్తాం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి కాపులు అందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే. ఆ కాపులే వేస్తారు జగన్ అన్నకి. ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్పేసి అంటున్నారు కదా. చేసినప్పుడు మొత్తం ఆయన చేసినప్పుడు అంత ఏనే తీర్చాడుగా, తీర్చేసాడుగా. ఇంక చేసేది ఏముంది? మరి ఇప్పుడు బాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. జగన్ అన్నకి అట్లాంటిది ఏమి ఉండదు. ఒంటరిగానే పోరాడతాడు. అంటే పొత్తు తాగుతున్నారు కదా, ఏం ఎఫెక్ట్ పడుతుంది? ఏముండదండి. ఏముండదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక సైకో రౌడీ మనం పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి. ఏనే రౌడీ అమ్మ, పవన్ కళ్యాణే రౌడీ. ఎవరికి వాళ్ళు రౌడీలు అనుకుంటే ఎలా జరిపోయింది? అంటే ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల రౌడీజం బాగా పెరిగిపోయింది, సైకోయిజం బాగా పెరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. జనం సృష్టించుకోవటమేనండి, అలా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో వాళ్ళు చెప్పుకోవడం తప్ప కానీ పవన్ కళ్యాణే ఒక రౌడీ. మా జగన్ అన్న రౌడీ కాదు. ఆహా. మరి ఇప్పుడు పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు సవాలు విసురుతున్నారు కదా. మరి ఇసిరినా ఎంతవరకు ఇసురుతాడు ఆయన? ఏముండదు. మరి 175 సీట్లో 15 సీట్లు కూడా నీకు రానివ్వని జగన్ అని చెప్పేసి అంటున్నారు కదా. పోయి అప్పుడు గెలిచిన ఎలక్షన్ల కాడికి ఇంకా మెజారిటీతోనే వస్తాడు. ఇంకా మెజారిటీతోనే వస్తాడు. నెక్స్ట్ గెలుస్తారంట. నెక్స్ట్ సీఎం జగన్ అన్నే.